చల్లగా. Folk songs round lo next contestant is going to be Sri Lalitha. దాని కోటి భుజం మీద గడవ దాని గొత్తె పురైకలు మెరియా అది రమ్మంటే రాదు రజలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద గడవ దాని ఎజంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదు రజలియా దాని పేరే సారంగ దరియా నడిస్తే గల్ గల్ కొప్పుల మల్లె దండల్ లేకున్న చెక్కిలి గిల్ గిల్ నవ్వుల లేవుర ముత్యాల్ అది నవ్వితే మస్తయి మురిపాల్ నోట్లో సున్నం కాసుల్ లేకున్న దమ్మల పాకుల్ ముని బట్టితో నొక్కిద పెదవుల్ ఎర్రగా అయితది రామనతిల్ చురియా 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 అది సురుమ పెట్టిన చురియా అది రమ్మంటే రాదు రసలియా దాని పేరే సారంగ దరియా దాని కోటి భుజం మీద గడవ దాని గుత్తె పురైకలు మెరియా అది రమ్మంటే రాదు రసలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద గడవ దాని ఎజంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదు రసలియా దాని పేరే సారంగ దరియా మర్తపడితే గది సిబంగి తీగలు లేని సారంగి మాయించబోతే అది తిరంగి గుడియా 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 అది చెక్కి చిక్కని చిడియా అది రమ్మంటే రాదు రసలియా దాని పేరే సారంగ దరియా దాని జంపలు ఎన్నెల గురియా దాని చెవులకు దుత్తులు మెరియా అది రమ్మంటే రాదు రసలియా దాని పేరే సారంగ దరియా దాని నడుం ముడతలే మెరియా పడిపోతది మొగోళ్ళ దునియా అది రమ్మంటే రాదు రజలియా దాని పేరే సారంగ దరియా దాని గుడి భుజం మీద గడవ దాని గుత్తె పురైకలు మెరియా అది రమ్మంటే రాదు రజలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద గడవ దాని ఎజంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదు రజలియా దాని పేరే సారంగ దరియా Judges, over to you. శ్రీలలిత సార్ చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. బహుళ జనాదరణ పొందిన ఈ పాట మంగ్లీ వాయిస్లో ఎంత షైన్ అయిందో నీ వాయిస్లో కూడా అంతే బాగుంది. కాకపోతే పల్లవిలో ఉన్నంత స్ఫుటంగా నువ్వు ఆ కాన్ఫిడెన్స్ చరణాల్లో లోపించింది. అదే ఎందువల్ల? అది అంటే అది కొంచెం నా ఒరిజినల్ వాయిస్లో పాడాను సార్. అంటే ఓపెన్ థ్రోట్ లో కాకుండా అది ఎక్కువ స్ట్రైన్ అయిపోతున్నానని చెప్పి ఓన్లీ పల్లవి వరకు. ఏముందమ్మా 5 నిమిషాలే కదా పెర్ఫార్మెన్స్, అది కూడా ఓపెన్ గా పాడుంటే ఇంకా బాగుండి ఉండేది. నెక్స్ట్ టైం అలా పాడు ఎక్కడైనా. ఎందుకంటే పల్లవి చాలా బాగుంది, ఎక్కడ వంక పెట్టడానికి లేదు. చరణం కొంచెం వీక్ అయింది. అలాగే సార్. ఎందుకంటే పల్లవి ఎలా ఉందో చరణం కూడా అలాగే ఉండాలి కదా. అది పాట అంతా ఒకే ధర్మంలో పాడాలి. చాలా చక్కగా పాడావు, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. శ్రీలలిత మేడం,
నీది కాని ఒక జానర్ అండ్ నీ గాత్రధర్మం కాకుండా చాలా ఎక్కువ ఫోర్స్ ఇచ్చి ఇటువంటి పాటలు పాడాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తావు నువ్వు? నీ కంఫర్ట్ జోన్ నుంచి ఎలా బయటకు వస్తావు? అంటే మేడం ఫస్ట్ ఒరిజినల్ సాంగ్ బాగా వింటాను మేడం. అంటే ఆ క్యారెక్టర్ ఎలా అవసరం ఉంది దానికి తగ్గట్టు మనం మాడ్యులేట్ చేయాలి అని చెప్పి నా కంఫర్ట్ జోన్ అంటే ప్రస్తుతం పాడేది శ్రీలలిత కాదన్నట్టే పాడడానికి ట్రై చేస్తాను. శ్రీలలిత కాదా? ఇప్పుడు నేను మార్కులు ఎవరికి వేయాలి? ఈ పాట పాడింది శ్రీలలిత. ఓకే ఓకే, ఇంకో శ్రీలలిత, నీలో ఉన్న ఇంకో శ్రీలలిత. ఓకే, సో యా, అలాంటి కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చి మిగతా అన్ని ప్రయత్నం చేయటం అనేది చాలా మంచి విషయమే, చెయ్యాలి కూడా. బట్ అది కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఓకే మేడం. ఓకే, అంతే నా సజెషన్. థ్యాంక్ యూ మేడం. శ్రీలలిత సార్ బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మంగ్లీ ఎంత మంచి గాయనో అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న గాయని. తన గొంతులో ఒక నిసర్గ సౌందర్యం అంటారు దాన్ని, ఏంటంటే సహజంగా ఉండే సౌందర్యం భగవంతుడు ఇచ్చాడు. తనకు గొంతు భగవంతుడు ఇస్తాడు, దాంతో మనం ఎలా సాధన చేస్తాం, ఎలా కృషి చేస్తాం మనపైన ఆధారపడి ఉంటుంది తప్ప గొంతు భగవంతుడు ఇవ్వాల్సిందే. అలాంటి గొంతు అమ్మాయికి భగవంతుడు ఇచ్చాడు. నువ్వు చాలా మంచి కృషి చేసావు. నాకు రెండో చరణం నాకు ఎందుకో బాగా అనిపించింది, మనసు వ్యక్తిగతంగా నచ్చింది నాకు. అట్లాగే నువ్వు ఇంతకుముందు ఎపిసోడ్లో పాడిన పాట తొలిసారి మిమ్మల్ని, దాంట్లో ఎంత బిడియంగా పాడాలో అంత బిడియంగా పాడావు. ఇక్కడ ఎంత బాహాటంగా ఎంత బహిరంగంగా మనసులోని భావాన్ని వ్యక్తం చేయాలో అలాగే వ్యక్తం చేసావు. అది జాజిమల్లి లాంటి పాట, ఇది అడవిమల్లి లాంటి పాట, రెండింటికి దాదాపు న్యాయం చేసావు. ఇంకా కొంచెం ఈ పాటలో ఇంకా కొంచెం సునీత గారు చెప్పినట్టు, కీరవాణి గారు చెప్పినట్టు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బ్రహ్మాండంగా ఉండేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. You did a fantastic job. Thank you sir. All the Thank you so best. much.